ఏ మనిషికైనా అవకాశం రాకపోతే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. ఇవాళ నాకు కొత్తగా ఇవాళ ఈ ఫంక్షన్ ప్రభు సురేష్ ఇంకా ఇక మా మోహన్ వీళ్ళందరూ చెప్పక్కర్లేదు, పేరున అందరి పేర్లు చెప్పగలను, ఎందుకంటే మనందరం కలిసే పెరిగాం గత 30-40 ఏళ్ళుగా. మీ అందరి పేర్లు చెప్పగలను నేను ఏమన్నా బయట కాదు, మీ అందరితో మీతో కలిసి పెరిగిన వాడిని నేను. ఇవాళ ఇలా మీ ముందున్నాను, కాకపోతే మీరు అక్కడ కూర్చున్నారు, నేను పైన ఉంచున్నాను, అంతే తేడా, ఏమీ తేడా లేదు. కానీ ఎప్పటికైనా సరే, ఇందాక ఎవరో మాట అన్నారు, అది నిజమే, కొంచెం నాకు కూడా బాధేస్తుందండి. ఆ మధ్య ఎవరో నా మీద, మీరు కాదు, కొత్తగా వచ్చిన ఏదో ఈ ట్యూబ్లో టైర్లో ఏమున్నాయి, ఫన్ అయ్యా, ఫన్ లేకపోతే జీవితం ఎక్కడుంది? యూట్యూబ్లో టైర్లో ఏ వచ్చినాయి కదా, అందులో ఎవరో మరి కొత్తగా లేటెస్ట్ వాళ్ళు ఎవరన్నా నా మీద, వాళ్ళకేం ప్రాబ్లమో నా మీద, నా అంత నవ్వించడం వాడికి చేత కాదో ఏంటో తెలియదు, మనం వాడి కర్మ. నన్ను ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే, ఇక్కడ కూర్చున్న మీకే తెలుసు, నన్ను ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకుంటే ప్రసాద్ వాడి కర్మ, వాడి జన్మలో వాడు అనుభవించాల్సింది, మనం ఏం చేయలేము. మీ అందరికీ సరదాగా చెప్పాలంటే, ఇవాళ అంటే ఇంత మీ ముందు ఇక్కడ దాకా వచ్చి ఇంకా పనిచేస్తున్న అన్నయ్యగా నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడన్నా రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరోనా, రాజేంద్ర ప్రసాద్ సీరియస్ ఏంటి, సీరియస్ కూడా చేస్తాడా ఇతను, ఈ డౌట్ వచ్చినప్పుడు మహానుభావుడు గురుగారు అనేవాళ్ళు సి నారాయణ రెడ్డి గారు, ప్రసాద్ నువ్వు ఒకటేనా, నువ్వు తెలుగు వాళ్ళ ఇంట్లో ఏమైపోయావంటే ఒక మంచం ఉన్నట్టు, ఒక కంచం ఉన్నట్టు ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా, నువ్వు లేకుండా ఏముందా రాజేంద్ర ప్రసాద్. అందుకే నీకేం చేస్తున్నానంటే, నువ్వు మరీ అర్జునుడి లాగా 2 చేతులతో బాణాలు వేసేస్తున్నావు, అంటే నవ్వించేస్తున్నావు, ఏడిపించేస్తున్నావు. ఆ నలుగురు అప్పుడు చెప్తున్నాడు ఆయన, నీకు వంశీ రామరాజు చంపేస్తున్నాడు నన్ను, నీకు ఒక టైటిల్ ఇస్తున్నానయ్యా గురుగారు, నట కిరీటి పో అన్నాడు. గురుగారు చాలా థ్యాంక్స్ అని. మీరు ఎవరికన్నా మీరు చెప్పదలుచుకుంటే, హాలీవుడ్ యాక్టర్ని ఎవరినైనా, లేకపోతే హాలీవుడ్ పనిచేసే వాళ్ళని ఎవరినైనా ఇలాగే థియేటర్లో కూర్చోబెట్టి పొద్దున్న టిఫిన్ పెట్టి, లేడీస్ టైలర్ సినిమావి, ఆహనా పెళ్ళంటి సినిమావి, నీ ఇష్టం ఏదో ఒకటివి, మధ్యాహ్నం ఆ సినిమా అయిన తర్వాత మధ్యాహ్నం శుభ్రంగా వాడికి భోజనం పెట్టి కాసేపు రెస్ట్ అటు ఇటు తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సాయంకాలం ఆ నలుగురు సినిమా వెయ్యి. ఏం వేసాం? మార్నింగ్ లేడీస్ టైలర్, ఈవినింగ్ ఆ నలుగురు సినిమా. ఏమండి ఈ ఆర్టిస్టులు అని అంటే వాడెవడో వీడెవడో అనకపోతే నా పేరు మార్చి వేరే పెట్టుకుంటా. అది అవకాశం, అది మరి ముఖ్యంగా నాకు వచ్చినటువంటి అవకాశం. యాక్టర్గా అలాంటి అవకాశాలే రాకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏమండి ఒక ఒక అహనా పెళ్ళంటి లాంటి ఆడు కోటమోహం గాడిని కోడి ఎదురుగా కట్టేసి చికెనే తినాలా, ఎదురుగా కట్టేసి ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది అని ఉరియం కోడిని కట్టేసి కోడి తింటాడట. ఊరితో అసలు హ్యాట్స్ ఆఫ్ టు జంజాల్ గారు, హ్యాట్స్ మహానుభావులు. వాళ్ళందరూ రాసిండకపోతే నేను చేసేది ఏముంటుందండి? వాళ్ళు రాశారు, రాసిన దాన్ని నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశానని అనుకుంటున్నా. ఇవాళ మీ అందరూ గుండె మీద చేసుకు చెప్పచ్చు. ఇందాక మీ అందరూ మాట్లాడిన దాంట్లోనూ సారాంశం ఒక్కటే, ఆలస్యమైంది అయినా ఆలస్యం అయింది. ఎస్, ఎవ్వరూ కాదని లేని నిజం అది. పద్మశ్రీ రావడం నాకు ఆలస్యమైంది, కానీ ఈవేళ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ హాయిగా మీ బాధలు మర్చిపోవడానికి ఉపయోగపడ్డాడు అనే ఒక్క మాట అంటే చాలు నా జన్మ ధన్యం అయిపోయిందని నేను భావిస్తూ, నా కోసం ఇంకా ఎంతో ఎంతో గొప్ప స్థితికి వెళ్ళాలని కోరుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను మరొకసారి మీరు కోరుకోవడం తప్పులేదు. ఏమో ఒకవేళ జరగవచ్చేమో కూడా చెప్పలేము. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, ఇంగ్లీష్ సినిమా చేశాను నేను, క్విక్ గన్ మురుగన్ ఇంగ్లీష్ సినిమా చేశాను. అది ఇప్పుడు క్విక్ గన్ 2 స్టార్ట్ అవుతుంది. 20th సెంచరీ ఫాక్స్ హాలీవుడ్ వాళ్ళు చేస్తున్నారు. చాలా పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా. సో క్విక్ గన్ మురుగన్ 2, 3, 4 ఉంటాయి
సబ్జెక్ట్స్ రెడీ అనమాట. సో ఆ విధంగా నేను ఏమైనా ఇంకా ముందుకెళ్తానేమో, వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. నాకు ఇప్పుడున్న ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు తయారవుతున్న దర్శకులందరూ ఈ జనరేషన్, నేను 5 జనరేషన్లు దాటి వచ్చాను, మీకు తెలుసు కదా. రామారావు గారు, నాగేశ్వరరావు జనరేషను, కృష్ణన్నయ్య, సోమన్ బాబు అన్నయ్య వాళ్ళ జనరేషను, చిరంజీవి, నేను ఒక జనరేషను, మహేష్ బాబు, అల్లు అర్జును, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరితో సూపర్ హిట్లు చేశాం కదా. మరి జులై లాంటి సినిమాలు మీరు ఎంత పెద్ద హిట్స్ అయినాయి. ఇప్పుడు జనరేషన్ నేను పరిచయం అవడానికి మంచి లింకులు అవి. మరి శ్రీమంతుడు లాంటి సినిమాలు ప్రతి ఇంట్లోనూ చూశారు. నాన్నకి ప్రేమతో, అమ్మకి ప్రేమ, అమ్మ మీద బోల్డెన్ సినిమాలు వచ్చినాయి, కానీ నాన్న మీద వచ్చిన సినిమా నాన్నకి ప్రేమతో. అది మన అదృష్టం. అదే స్వామి మనకిచ్చేటటువంటి అదృష్టంగా భావిస్తూ, ఇలా ఇప్పుడు జనరేషన్ లేటెస్ట్, ఇప్పుడున్న జనరేషన్ మీరు హ్యాపీ ఫీల్ అవుతారని చెప్తున్నా. ఏం ప్రసాద్, మీరందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, పెద్దవాళ్ళందరూ. ఎందుకంటే ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ మోహన్ నా కోసం క్యారెక్టర్ రాస్తున్నారు. మీరు ఆశ్చర్యపోతారు మీరు ఆ క్యారెక్టర్స్ చూస్తే. బా, ఎంత మంచి క్యారెక్టర్స్, అంత వెయిట్తో, నా మీదున్న బాధ్యతతో నేనేం రిలాక్స్ అవ్వడానికి కుదరదు ఇంక మీదట. నేను 50 ఏళ్ళు చీ, అసలు నా మనస్తత్వమే అని కాదు, మీ అందరికీ తెలుసు. ఎక్కడ రిలాక్స్ అయ్యే టైప్ కాదు మనం. ఏదైనా అవకాశం వస్తే అవకాశానికన్నీ చక్కగా మనం తీసుకుని, మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మీ అందరూ నా మీద పెట్టుకున్న ప్రేమని, ఇవాళ జర్నలిస్టులు ఒక ఆర్టిస్ట్ గురించి ఇలా మాట్లాడడం ఇవాళ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. మీరందరూ సొంతంగా ఫీల్ అయ్యి, ప్రతి ఒక్కళ్ళు సొంతంగా ఫీల్ అయ్యి మీ అభిప్రాయాలు తెలియజేశారు. అమ్మా, థ్యాంక్స్ అమ్మా.